హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియో పెట్టాను కదా, సో దానిది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఫస్ట్ అయితే క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత సమోసా మెథడ్ తెలుసు కదా మీకు, లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తాం కదా, సేమ్ అలాగే తీసేసుకోవాలి. నేను ఇక్కడ హిప్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను అండ్ మనకి లెంత్ ఎంత కావాలో అది కూడా చూసేసుకోవాలి. నేనైతే 9.5కి మార్క్ చేశాను పైన. అండ్ లెంత్ వచ్చేసి నేను 40 ఇంచెస్ తీసుకున్నానండి. క్లాత్ వచ్చేసి నేను 2 మీటర్ మాత్రమే తీసుకున్నాను కదా, సో నాకు జాయింటింగ్ అనేది పడింది. కింద నేను డ్రా చేసేసుకున్నాను. సో అక్కడ ఫస్ట్ నేను జాయింటింగ్ యాడ్ చేశాక లెంత్ అనేది ఒకసారి మార్క్ చేస్తున్నాను. అక్కడ నుంచి వెళ్ళి ఓపెన్ ఉంటుంది కదా మన సైడ్, అక్కడ మాత్రమే కిస్తా మార్క్ అనేది చేసుకోవాలండి. ఫోల్డింగ్ సైడ్ కాదు, ఓపెన్ సైడ్స్ ఉంటాయి కదా అటు సైడ్ మాత్రమే చెయ్యాలి. ఒకసారి వీడియోలో గమనించండి. వీడియోలో చూపించినట్టు పైనుంచి వెళ్ళి 15 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది మనకి వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలా తీసేసుకోవాలి. అక్కడ నుంచి వెళ్ళి కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. అండ్ అలాగే కొంచెం క్రాస్ అని మార్క్ చేసుకొని కట్ అనేది చేసేసుకోవాలి. అంతే, సింపుల్ అండి. ప్లాజో అయితే రెడీ. అండ్ అక్కడ ఓపెన్ ఉంది కదా, సో అది కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ అంబ్రిల్లా డ్రెస్కి ఈ ప్యాంట్కి ఏంటి అంటే కిస్తా ఉంటుందండి. ఇది మాత్రమే అండి డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్ తీసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను కట్ చేశాను కదా, సేమ్ అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే నేను కట్ చేసేసాను. లైనింగ్ తర్వాత వేస్తాను, అది సపరేట్గా చేస్తాను. ఇక్కడైతే మనం మార్క్ చేసిన విధంగా కిస్తా అంటారు కదా, సో అది మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. 2 సైడ్స్ అలాగే చేసుకోవాలండి. మీకు చూపిస్తాను, వీడియోలో చూపించినట్టు మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అండ్ యూస్ఫుల్ అయితే ఎవరికైనా షేర్ చేయండి. కంప్లీట్ అయినాక నేను ఫ్లోర్ పైన చూపిస్తాను అసలు ఎలా వచ్చిందనేది. సో ఇలా టర్న్ అవుట్ చేశాక చూసారా ఎంత బాగా వచ్చిందో, గేరా కూడా ఫుల్గా వచ్చింది. వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి అలా ఒక స్టిచ్ అనేది వేసేసేయాలండి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్ మాత్రమేనండి. సో ఇలా చేశాక ఇప్పుడు మిడిల్లో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు చూపించాను కదా వీడియోలో, అలా ఒక వేసుకోవాలి. కావాలంటే మీరు డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడే. అండ్ తర్వాత నేను లైనింగ్ కూడా నేను సపరేట్గా స్టిచ్ అనేది చేశాను. సేమ్ 2 మీటర్ తీసుకొని సేమ్ అలాగే స్టిచ్ అనేది వేసేసాను. అండ్ తర్వాత ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పైన హిప్ బెల్ట్కి మాత్రమే జాయిన్ చేస్తానండి. ఇలా సపరేట్గానే తీసేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. తర్వాత నేను హిప్కి ఒక స్టిచ్ అనేది చేస్తున్నానండి. నేను ఆల్రెడీ బెల్ట్ అనేది వేస్తాను, కానీ ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాను కదా, సో నాకు కరెక్ట్గా సరిపోయిందండి. లైనింగ్ క్లాత్ అనేది లెంత్లో మాత్రమే తక్కువ తీసుకోవాలి, కానీ మెజర్మెంట్కి సేమ్ తీసేసుకోవాలండి. 2 మీటర్స్ అయితే నేను తీసుకున్నాను. అండ్ తర్వాత నేను బెల్ట్ అనేది ఎంత పెడుతున్నానో చూపిస్తాను. 5 ఇంచెస్ తీసుకున్నానండి. అది ఫోల్డ్ చేశాక 2.5 వస్తుంది. అంటే 2 ఇంచెస్, అంటే ఫోల్డింగ్కి హాఫ్ ఇంచు పోతుంది కదా, పావు ఇంచు. సో నాకు 2 ఇంచెస్ అనేది వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి అండ్ తర్వాత లైనింగ్ అనేది పెడుతున్నానండి. అలా ఒక స్టిచ్ వేసేసాక నెక్స్ట్ అదే సేమ్ పీస్ని నేను నడుం దగ్గర జాయింట్ అనేది వేసేస్తాను. ఒకసారి చూపిస్తాను, వీడియోలో గమనించండి. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. కొంచెం అంటే పోగులు రాకుండా ఉంటాయని నేను 2 సైడ్స్ అనేది వేసాను. అండ్ కంప్లీట్ అయ్యాక నేను అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం ఏంటి అంటే ఒక దగ్గర మార్క్ చేసుకోవాలండి. అంటే టోటల్ స్టిచ్ చేశాక కొంచెం గ్యాప్ అనేది ఉండనివ్వాలి. వీడియోలో కొంచెం గమనించండి. ఇక్కడ చూపిస్తున్నట్టు
అది మనం ఫస్ట్ అటాచ్ చేసాం కదా, అది అండ్ అది కలిపి వేసుకోవాలండి ఒక స్టిచ్ అనేది. అంటే టోటల్గా రింగ్ టైప్లో వస్తుంది. మీరు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడైతే చూసి స్టిచ్ చేయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్లో ఒక స్టిచ్ ఉంటుంది కదా, అది కనిపించకుండా క్లియర్గా వేయాలండి. అండ్ తర్వాత నేను మలుస్తున్నాను, కొంచెం క్లాత్ మలిచి లోపల సైడ్లో మలుస్తున్నాను, అంటే ఫ్రంట్లో కాదు. మనం లెహెంగాస్కి దానికైతే ఫ్రంట్ వైపు మలుస్తాం కదా, ఇదైతే లోపలికి నేను స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అలాగే చేసేయాలండి, కాకపోతే కొంచెం గ్యాప్ అనేది ఉంచాలి, ఎందుకంటే మనం లోపల ఎలాస్టిక్ పెడతాం కదా, సో దానికోసం అని. చూడండి వీడియోలో చూపించినట్టు టోటల్గా అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను క్యాన్లా పేపర్ కూడా వేయలేదండి, నార్మల్ క్లాత్ తోటే వేసేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో ఎలాస్టిక్ వచ్చేసి మనం హిప్కి ఒక 3 ఇంచెస్ అలా తగ్గించుకొని పెట్టుకోవాలండి, అప్పుడే మనకి ఎలాస్టిక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలా తీసేసాక మనకి లాస్ట్కి చివర్లా అలా డబల్ స్టిచ్ త్రిబుల్ స్టిచ్ అలా వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను కింద కాలు కింద ఉంటుంది కదా, సో అది మలిచేస్తున్నాను. మీరు పీకో కూడా చేసుకోవచ్చు, కానీ మలిస్తేనే బాగా కనిపిస్తుందండి. నేను టోటల్గా అలాగే చేసేసాను, 2 అంటే 2కి. అండ్ తర్వాత నేను లైనింగ్ కూడా చూడండి, కొంచెం క్లాత్ అనేది తక్కువనే ఉండాలి, లెంత్ అని చెప్పాను కదా, నాకు కరెక్ట్గా తీసుకున్నాను. సో నేను లోపలికి మలిచేస్తున్నాను ఎక్కువ క్లాత్ తోటి. అలా 2 సైడ్స్ అలా చేసేసేయాలండి. చాలా సింపుల్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. కటింగ్ అయితే ఇంకా చాలా ఈజీగా, బిగినర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడైతే నేను పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా, దానికి మెజర్ చేస్తున్నానండి. ఇక నేను ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ డిజైన్ చేస్తున్నాను, బోట్ నెక్. సో దీనికి నేను షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మోల్డ్ కూడా నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్కి నేను 3 ఇంచెస్ మార్క్ చేశాను. అండ్ డీప్ వచ్చేసి నేను 3.5కి తీసుకున్నాను. అంతే, 3.5 తీసుకోవడమేనండి, లేకపోతే ఇలా నెక్ అనేది జారుతూ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ మోడల్ అని చెప్పాను కదా, సో ఇక్కడ కిందికి వచ్చేసి 3.5కి ఒక మార్క్ చేసుకొని పైనుంచి 10.5కి నేను ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఆ 2 మార్క్ని ఆర్మోల్డ్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాక కిందికి 2 ఇంచెస్ లెంత్ అనేది తీసుకొని డ్రా చేసేసుకోవాలండి, కొంచెం కరెక్ట్ షేప్ లాగా. మార్కింగ్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. అండ్ పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కిందికని డ్రా చేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా, అదే విధంగా నేను కట్ అనేది చేసేస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేను దీనికి. ఇక్కడ నేను ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది నేను కటింగ్ అనేది చెయ్యట్లేనండి, జస్ట్ నేను జాయిన్ చేసేస్తాను, నార్మల్గా స్టిచ్ చేసేస్తాను. సేమ్ అదే మోడల్లో మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టు మార్క్ చేసిన విధంగా, అంటే అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ పడేలాగా చేసేసుకోవాలండి. అండ్ తర్వాత క్రాస్గా 1/2 ఇంచ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి, నడుం దగ్గర అలాగే చేయాలి. ఇక్కడ నేను పార్ట్ ఉంటుంది కదా, దానికి అంబరిల్లాలో ఫోల్డ్ చేశానండి మిగతా ఫ్యాబ్రిక్లో. ఇది కూడా సేమ్ నేను 10.5కి ఒకటి తీసుకున్నాను. లెంత్ వచ్చేసి నేను 35 తీసుకున్నానండి, కొంచెం షార్ట్గానే ఉండాలి. ఇది అలా మార్క్ చేసినాక ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇది ఓపెన్స్ అనేది చేసి, అంటే మనకు ఇది ఆల్రెడీ మెథడ్ చెప్పాను కదా అసలు ఎలా చేసుకోవాలనేది,
ఓపెన్ సైడ్లో నేను మళ్ళీ ఒక కటింగ్ అనేది చేసేస్తున్నాను. తర్వాత 2 పార్ట్స్గా అవుతుంది కదా, అక్కడ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు వన్ సైడ్ అనేది నేను కట్ అనేది చేస్తున్నాను. ఫోల్డింగ్ ఉంటుంది కదా, అటు సైడ్ కట్ అనేది చేస్తున్నాను. అప్పుడు 2 పార్ట్స్గా అవుతుంది. పైకి నేను 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి వీడియోలో చూపించినట్టు. అక్కడ నుంచి వెళ్ళి కిందికి డ్రా చేసుకోవాలండి రౌండ్గా, అంతేనండి. అండ్ తర్వాత నేను స్టిచ్ చేస్తున్నాను బాడీ పార్ట్. సేమ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, జస్ట్ నేను నెక్కి మాత్రం నేను స్టిచ్ వేసి అండ్ తర్వాత రివర్స్ చేసేస్తాను. ఇక్కడ ఏంటి అంటే షోల్డర్ కూడా నేను స్టిచ్ అనేది వేసాను. అండ్ తర్వాత నేను ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి కట్ మార్క్ అనేది పెట్టుకున్నాను. తర్వాత ఫోల్డ్ అంటే రివర్స్ చేశాక ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి నెక్కి అండ్ షోల్డర్కి కూడా. 2 పార్ట్స్కి అలాగే నేను స్టిచ్చింగ్ అనేది వేసేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సేమ్ అండి 2 పార్ట్స్ అలాగే చేసేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ మోడల్ అని చెప్పాను కదా, అది కింద మాత్రమే కొంచెం కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ ప్రకారం నేను ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, బిగినర్స్కి అయితే ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను 2 సైడ్ అలాగే చేశాను. అండ్ సెకండ్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, దానికి నేను టక్స్ అనేది పెట్టేశాను. ఇప్పుడు నేను అంబ్రెల్లా కట్ చేశాను కదా, అది అటాచ్ అనేది చేస్తున్నానండి. 2 సైడ్స్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు నేను షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. షోల్డర్ చెప్పాను కదా నేను, అది నెక్ దగ్గర రఫ్ అనేది బాగా చెయ్యాలండి. అండ్ నేను హ్యాండ్స్ది వీడియో అనేది పెట్టలేదు. నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అనేది నేను స్టిచ్ అనేది చేశాను. అది జాయిన్ చేసి ఒక స్టిచ్ అనేది వేయడమేనండి. ఇక్కడ గమనించారా, నేను బాడీ పార్ట్ ఉంటుంది కదా కింద, ఆ ఫ్లోర్కి నేను లైనింగ్ క్లాత్ అనేది వేయలేదండి. ఈ క్లాత్ అనేది బాగానే ఉంది, క్రేప్ క్లాత్. సో వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అండి సింపుల్గా. అండ్ తర్వాత నేను పీకో అనేది చేసేసాను బాటమ్ పార్ట్. సింపుల్గా ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్